అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామేశ్వరిని. నేను ఈరోజు ఒక ఒక పేషెంట్ వచ్చింది. ఆమెకి అంటే ఆపరేషన్ అయ్యి 4 మంత్సే. అప్పుడే ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆమెకి భయపడుతుంది. ఉంచుకోవడం తీసుకోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. 5 వీక్సే అనుకోండి. అయినా కూడా మేము ముందుగానే ఎంతో చెప్తాం. అంటే ప్రెగ్నెన్సీ తొందరగా రాకుండా ఉండేటట్టు మీకు అంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి అవన్నీ చెప్పినా కూడా అది అనుకోకుండా అన్ప్లాన్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె పడే టెన్షను, దీనికి ఏం చేయాలి? ఇది చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఇది. అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాం. మేము ఇక్కడ కూర్చోబెట్టి మీకు అంటే ఏమేమి అంటే ప్రొసీజర్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడే రాకుండా అనే దానికి అన్నీ చెప్తాము. కానీ వాళ్ళు మర్చిపోతారు అనుకుంటాను, లేదా వచ్చినప్పుడు చూద్దాంలే ఎంత తొందరగా వస్తుందా అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏమో టెన్షన్ పడతారు. అంటే ఇంకొక ఆమె అంటే వాడి బాగా బ్లీడ్ అయింది. సరే అప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటే లేదు. మళ్ళీ వెళ్ళి 2 మంత్స్కే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ పాప చిన్నగా ఉంది, నాకు వద్దని ఆమె పోవాలి. అందుకే నాకు ఈ విషయం గురించి మీకు కొంచెం నాకు చెప్పాలనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మీకు అందరికీ మేము చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక 2 మంత్స్ తర్వాత మీరు అంటే ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి వేసుకుంటే ఏమో మీరు ఎవ్రీడే ట్యాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదు. అది మీకు మీ ఒంటికి అది అంటే అక్సెప్ట్ అయిందంటే, అంటే కొంతమందికి అక్సెప్ట్ కాదు, అంటే చాలా వరకు అక్సెప్ట్ అవుతుంది. సరైన అంటే ప్రొసీజర్లో వేస్తే అంటే అక్సెప్ట్ అవుతుంది. అట్లా అక్సెప్ట్ అయిందంటే మీకు అట్లీస్ట్ మీకు ఎన్ని రోజుల దాకా మీకు స్పేసింగ్ ఇవ్వాలనిపిస్తుందో, అంటే ఈ పాపకి ఆ పాపకి ఒక సంవత్సరం, 2 ఇయర్సా 3 ఇయర్సా, మీ డిపెండింగ్ అపాన్ అంటే మీ కండిషన్ బట్టి అన్ని రోజులు మీకు టెన్షన్ లేకుండా ఉండొచ్చు. లేకపోతే ప్రతి నెల టెన్షనే. కొన్ని రోజులు దాటిందంటే మెన్సెస్ దాటిందంటేనే టెన్షన్. ప్రతిసారి ఎగ్జామ్ చేసుకోవడం, అలా వచ్చిన తర్వాత విపరీతంగా టెన్షన్ పడడం. ఇక్కడ డాక్టర్కి టెన్షను, అంటే సిజేరియన్ అయ్యి అంటే కొన్ని మంత్సే ఉంటుంది. అప్పుడు టాబ్లెట్స్ వాడాలన్నా, ఏ ప్రొసీజర్లో చేయాలన్నా, ఎంటీపీ చేయాలన్నా డాక్టర్కి టెన్షను, అటు పేషెంట్కి టెన్షను. ఇది కాకుండా మీరు ప్రివెన్షన్ గురించి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఏదో ఒక ప్రొసీజర్ అయితే మీరు వాడండి. నాకేమో కాపట్టి అనేది మల్టీలోడ్ కాపట్టి అంటే ఇంట్రాయూట్రైన్ డివైస్లు అంటారు. అంటే మల్టీలోడ్ అయినా సరే మీరు ఇవి ఏవైనా కూడా మీకు టెన్షన్ లేకుండా ఉంటారు. కొన్ని ఇయర్స్ వరకు మీకు అది ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సరైన ప్రొసీజర్లు వేసినప్పుడు ప్రాబ్లం ఏం రాదు చాలా వరకు. కొన్నిసార్లు రిజెక్షన్ ఉండొచ్చు, లేదా ఇంటాలరెన్స్ ఉండొచ్చు, అప్పుడు బ్లీడింగ్ అవుతుండొచ్చు పడకపోతే, అప్పుడు మనం తీసేస్తే అయిపోద్ది. లేదా ఒక 3-4 మంత్స్ తర్వాత బేబీ కొంచెం అంటే ముందే ఓరల్ పిల్స్ వాడితే, కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే పాలు తగ్గుతుంది అంటారు. అందుకని మేము కనీసం ఒక 4-5 మంత్స్ తర్వాతనే అది వాడడం బెటర్ అనేది అంటాము. దానిలో ఒక్కరోజు మర్చిపోయినా మీకు కష్టం అవుతుంది. అంటే విత్డ్రాల్ బ్లీడింగ్స్ అవుతుంటాయి, ఇంటాలరెన్స్ ఉంటుంది కనుక సరే అది వాడినా పర్లేదు. లేదా లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్ ఉంటాయి, అంటే ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం 3 నెలలకు ఒక ఇంజెక్షన్ అనేది. అది కూడా పాలు తగ్గుతుంది మొదట 3 నెలల లోపల వాడితే, కానీ తర్వాత వాడితే బాగానే ఉంటుంది 3 నెలలు. కాకపోతే ఇంజెక్షన్స్ వేసుకునే వాళ్ళలో కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకి బహిష్టు కారు వాళ్ళు 3 నెలలు 4 నెలలు, కొంతమందికి 6 నెలల దాకా కూడా 1 ఇయర్ దాకా కూడా అయిన అంటే మెన్సిస్ కాకుండా ఉన్న వాళ్ళని చూసాను నేను.
అంటే వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి. కానీ భయపడాల్సిన అవసరం ఏమైతే ఎప్పుడు కాలేదు దాంతో. ఒక ఇర్రెగ్యులర్ మెన్సెస్ తోటి వాళ్ళకి ఏదో వెయిట్ గెయిన్ అన్నట్టుగా బ్లోటింగ్ సెన్సేషన్ ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి ఎప్పుడు మెన్సెస్ వస్తుందో తెలియకుండా ఉండడంతో కొంచెం టెన్షన్ పడతారు దాంతో. అంత తప్ప వాళ్ళకి ఆరోగ్యపరంగా అయితే ఏం చెడు ఉండదు. అంటే ఈ ప్రొసీజర్స్ వాడుకుంటే మీకు ఎవ్రీ మంత్ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ప్రెగ్నెన్సీ వస్తుందేమో ఎట్లా అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటైతే పాటించండి. కానీ ఈ ప్రెగ్నెన్సీ రావడం అది పోగొట్టుకోవడానికి మీరు యత్నించడము, మేము వద్దనుకుంటే ఏ ఆర్ఎంపీల దగ్గర ఏ క్వాక్స్ దగ్గర పోయి ఏదో మింగి ఏదో చేసి విపరీతంగా బ్లీడ్ అయ్యి ఇన్ఫెక్షన్లు వచ్చి అది చాలా 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 మీకు చెడు చేస్తాయి. మీరు తప్పకుండా ఆలోచించండి. ఈ పాయింట్ని మర్చిపోవద్దు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా మేము చెప్పే పంపిస్తాము. మీరు అంటే ఒక స్పేసింగ్ ఇవ్వండి, టెన్షన్ లేకుండా ఉండండి. మీరు కాపట్టి అన్నా వాడండి, లేదా ఐ మీన్ ఎనీ ఐయుసిడీలన్నా వాడండి, లేదా ఈ ఇంజెక్టబుల్స్ అన్నా వాడండి, లేదా ఓరల్ పిల్స్ అన్నా వాడండి. కానీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం దాన్ని పోగొట్టుకోవడానికి ఏమేమో యత్నించడం మాత్రము అది మంచిది కాదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు చాలా ట్రామా ఉంటుంది. దానికి డాక్టర్కి కష్టం ఉంటుంది, మీకు కష్టం ఉంటుంది. మీరు చెప్పలేక మింగలేక ఉంటారు. మీకు నేను చూసిన దానిలో మాత్రము వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు సరే ఒకసారి వాళ్ళు ఎవరినో అడిగి టాబ్లెట్స్ వాడేస్తారు. ఆర్ఎంపీలో ఎవరో మేము చెప్తే ఒప్పట్లేదు అనుకొని పోయి మింగి ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని కష్టాలు పడుతుంటారో మేము చూస్తుంటాము. మీరు తప్పకుండా దీన్ని మీరు మైండ్లో ఎక్కించుకోండి, దీన్ని ఆలోచించండి. ఇది ఎవరికి అంటే పోస్ట్ డెలివరీ వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు అంటే ఇంకా ఇప్పుడే వద్దనుకుంటున్నారు. కానీ హస్బెండ్ అంటే అంటే ఇమ్మీడియట్లీ 2 పిల్లలు అయిన తర్వాత మేము ట్యూబెక్టమీ కూడా అడ్వైస్ చెయ్యము. అందుకని అలాంటప్పుడు కూడా మీకు స్పేసింగ్ కొరకు అంటే ఎడం కొరకు మీరు ఖచ్చితంగా ఈ ఏదైనా లాంగ్ టర్మ్ ఇంట్రాయూటరైన్ డివైస్లు ఇదే ఈ ఏదో మల్టీలోడ్ కాపర్టీలు ఏమైనా మీరు వాడుకోండి. మీరు అంటే దీని గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించండి, మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు అంటే దీన్ని పాటించండి, టెన్షన్ లేకుండా ఉండండి. ఇది నా అడ్వైస్. సరేనా? ఈరోజు ఇంకా రేపు ఇంకొక వేరే విషయం వచ్చి ఇది నేను రోజు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అందుకని నాకు ఈరోజు కూడా చూసా కనుక మీతో చెప్పాలనిపించింది. మీరు దీన్ని తప్పకుండా మీరు డెలివరీ అయిన వాళ్ళు అంటే స్పేసింగ్ ఇవ్వాలనుకునేటోళ్ళు ఇప్పుడే వద్దు అనుకునేటోళ్ళు ఇంకొక ప్రెగ్నెన్సీ మీరు దీని గురించి ఆలోచించండి. మీరు ఈ ఇంట్రాయూటరైన్ డివైస్లు అంటే కాపట్టి లాంటివి మల్టీలోడ్ లాంటివి చాలా సురక్షితమే, ఎవరో కొందరికి తప్ప. అది కూడా బ్లీడ్ అయితే ఏమన్నా అయితే తీసేయచ్చు వెంటనే, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలని మనది.